ఆల్బమ్ కంప్లీట్ చేయడం అయితే జరిగిందండి. ఎవరైనా కావాలనుకుంటే జయంత్ స్టూడియోని నాకు వాట్సాప్ టెక్స్ట్ చేయండి. టెక్స్ట్ చేస్తే నేను పెట్టడం జరుగుతుంది. ఇది కరెక్షన్స్ కూడా రావు. ఎందుకు కరెక్షన్స్ రావంటే క్లయింటే చేతే సెలెక్షన్ చేయించారు. అంటే ఈ ఫోటోలు క్లయింటీ కాబట్టి జయంత్ గారి కాదు, ఇవి ఫోటోలు డిజైనరీ కాదు, నాయి కాదు, ఆయన కాదు. కాబట్టి క్లయింట్ల చేత ఫోటోలు సెలెక్ట్ చేయించాం, క్లయింట్ల చేత స్టిల్స్ సెలెక్ట్ చేయించాం, డిజైన్ రెఫరెన్స్ కూడా పెట్టాం. కాబట్టి 90%, 100లో 90% కరెక్షన్స్ కూడా 90% రావండి. 10% ఎక్కడైనా ఒకటి రెండు చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చేమో తప్ప ఏ ఇబ్బంది ఉండదు. ఇదే మీరు క్లయింట్ల చేత సెలక్షన్ చేయించకుండా ఎలా పడితే అలా డేటాలో మీరు ఇచ్చేసి ఎలా పడితే అలా డిజైనర్ నచ్చినట్టు చేసేస్తే తర్వాత క్లయింట్ దగ్గర నుంచి ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయో ఎలా ఫేస్ చేస్తారో మీకే తెలుసు. అది ఒకసారి మీకే గుండెల మీద వేసుకుని ప్రశ్నించుకోండి. ఒకసారి ఎలా పడితే అలా సెలక్షన్ లేకుండా, స్ప్లిట్టింగ్ లేకుండా ఎలా పడితే అలా డిజైన్ చేసేస్తే తర్వాత క్లయింట్లు ఎటువంటి రీజన్స్ చెప్తారు, ఎలాంటి టార్చర్ ఉంటుంది అన్నది అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అందుకు జయంత్ గారిలాగా మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇట్లా చక్కగా నేను చెప్పిన 180 ఫోటోలు 1300 ఫోటోలు తీసేయడండి. నేను 1300 ఫోటోలు 180 ఫోటో ఇవ్వడం అయితే జరిగింది. ఇది పనితనం. ఇప్పుడు క్లయింట్కి నచ్చినట్టు మేము ఫైనల్గా 1300 తీని 8000 తీని ప్రింట్కి వేయవలసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో క్లయింట్కి నచ్చినవి మేము వేస్తున్నాం. అలాగే క్లయింట్కి నచ్చినట్టుగా డిజైన్ చేస్తున్నాం. కాబట్టి క్లయింట్తో మాకు ఎటువంటి ఇబ్బంది రాదు. అది ఈ జయంత్ స్టూడియో అయిన విషయంలో మెచ్చుకోవచ్చండి. ఈయన ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది సార్. ఫ్రేమింగ్ కానీ, సబ్జెక్ట్ రెగ్యులర్ ఫొటోస్ కానీ, ఆ స్పేస్ కానీ, ఆ ప్లేస్మెంట్ కానీ ఒక డిజైనర్కి ఎంత కన్వీడెంట్గా ఫుటేజ్ ఇవ్వాలో అంత కన్వీడెంట్గా ఇవ్వడం అయితే జరిగింది. మీకు విజయనగరాన్ని ఎవరైనా కావాలి అనుకుంటే, మీకు మంచి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇన్ టైంలో కావాలనుకుంటే జయంత్ స్టూడియో బై అని మీరు కలిసి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ స్క్రీన్ మీద నా నెంబర్ అయింది. విజయనగరం ఎవరైనా వర్క్లు ఇవ్వాలనుకుంటే కూడా మీరు నా ఫీడ్బ్యాక్, నా రిఫరెన్స్ తెలుసుకోవాలంటే జయంత్ గారిని మీకు ఫోన్ చేసి అడగండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తోటి ఫోటోగ్రాఫర్లకి పంపించండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి పెట్టి ఉంచండి. రేపు మార్నింగే మరొక వీడియోతో, మరొక ఆల్బమ్ డిజైన్తో, మరొక స్టూడియోతో మీ ముందుంటా. ఓకే, అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ భాస్కర్ యాడ్స్. జై హింద్.